తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన 30 లక్షల విలువ చేసే 20 మోటార్ సైకిళ్ల పోలీసులను రికవరీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దొంగతనానికి పాల్పడిన నేరస్తులను మధ్యవర్తుల సమక్షంలో రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ వద్ద మోటార్ సైకిళ్లను చోరీ చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుండి చోరీకి గురైన 20 మోటార్ సైకిళ్లను రికవరీ చేశామని వెల్లడించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ప్రత్యేక టీంను ఎస్పీ అభినందించారు. రాజమండ్రి నగరంలో మనకి అందరికీ తెలుసు ఒక 2-3 మంత్స్ నుంచి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వరుసగా ఈ బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి ఎస్పీ జగదీష్ గారు ఒక ఆదేశాల మేరకు అండ్ లోకల్ జోన్ సెంట్రల్ జోన్ డిఎస్పీ విజయపాల్ గారి పర్యవేక్షణలో సిఐ వీరయ్య గౌడ్ ఒక ఆధ్వర్యంలో మనకి కొన్ని టీమ్స్ కూడా వేయడం జరిగింది. ఏదైతే కంటిన్యూస్గా ఇవి జరుగుతున్నాయో అది ఒకటి అంటే 2 ఇష్యూస్. ఒకటి ఫస్ట్ అది కనిపెట్టాలి, నెక్స్ట్ వాటిని మనం కంట్రోల్ చేయాలి. సో దీంతో మనకి టీం కూడా మనకి మంచి టీం వేయడం జరిగింది. ఈ క్రైమ్ టీము విజయ్, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు అండ్ ఎస్ఐ నారాయణ ఆయన ఆధ్వర్యంలో మనకు ఒక టీం చేయడం జరిగింది. ఆ టీంలో మొత్తం మనం ఏవైతే సీసీ ఫుటేజెస్ ఉన్నాయో సీసీ ఫుటేజ్ గమనించడం కానీ లేకపోతే మన దొంగతనాలు జరిగిన ఒక ప్యాటర్న్ గమనించడం జరిగింది. సో దాన్ని బట్టి ఇది తప్పకుండా పాత నేరస్తులు చేశారని దీనికి వచ్చారు ఒక కన్క్లూషన్కి. సో దాన్ని బట్టి మనం సీసీ ఫుటేజెస్ కానీ వీటిని మనం చూస్తే 1-2 క్లూస్ వచ్చాయి. సో దాన్ని బట్టి మనకి ఏమైందంటే ముగ్గురు జువెనైల్స్ ఎవరైతే మనకి రాజమండ్రికి సంబంధించి ఒక ముగ్గురు జువెనైల్స్ ఉన్నారు, వాళ్ళ ముగ్గురు కూడా పాత నేరస్తుల కింద ఉన్నారు. సో వాళ్ళు చేసినట్టు తేలింది. సో వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు మనకి ఈ 21న మనం ఇక్కడ మీరు చూస్తే 20 బైకులు అండ్ మనకి స్కూటర్ రైడ్స్ ఏవైతే మనకి స్కూటర్ రైడ్స్ ఉన్నాయో అవన్నీ మనం రికవరీ చేయడం జరిగింది. వాటిలో మనకి 1 టౌన్ నుంచి 4 బైక్స్ పోయాయని కంప్లైంట్ ఉంది. ప్రకాష్ నగర్ నుంచి 3. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.